ఆ స్మరణం తైలాభ్యంగం చేసుకున్నాడు. అతను దిగంబరంగా ఉండి ఒళ్ళంతా నూనె రాసుకుని కల్లో కనబడ్డాడు తనకి తానే. ఇవన్నీ దుష్ట చిహ్నాలు. ఇవన్నీ చూసి బాబోయ్ ఇంక రేపు ఏమిటి అని బెదురు పుట్టింది మనస్సులో. చతుర్దశి నాడు పొద్దున్నే కంసుడు మల్లక్రీడా ప్రదేశాలన్నింటినీ ఏర్పాటు చేశారు. రాజపురుషులు రంగభూమిని సిద్ధం చేశారు. చెప్పినట్టుగా మొత్తం పెద్ద పెద్ద మంచెలు, దాని మీద రాజులు అందరూ కూర్చున్నారు. అక్కడికి పట్టణవాసులు వచ్చారు, జనపదాల్లోంచి వచ్చారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, నాగరికులు, ప్రజలు 50 మంది చక్కా వచ్చారు. ఆ సమయంలో అమాత్యులతో కూడా ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. పాపం ప్రసైడ్ చేయాలి తప్పదు. కానీ దీని పేరు దుఃఖితమైన హృదయంతో కూర్చొని ఉన్నట్ట. దుంపదగా చావు వస్తే రావచ్చు, కానీ దానికోసం భయపడి చచ్చే చావు మాత్రం రాకూడదు. బెదురు ఎందుకు? అది వస్తే ఎవడో తప్పించలేడు. అయితే ఏవో నేను చిరకాలం జీవించాలి, మొత్తం భూమండలాన్నంతని పరిపాలించాలి, ఈ ఆశలు అనేటటువంటివి మాత్రం పీడిస్తాయి ఎక్కువ. సరే వెళ్ళారు. మల్లులందరూ వచ్చారు అక్కడికి. మంచి చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు. అటువంటి సమయంలో అందరూ వాద్యధ్వని విన్నటువంటి వాళ్ళని ఆ శలుడు తోసుడు, ఈ చూడండి మల్ల యుద్ధాలు చేసేటువంటి ప్రదేశంలో సంగీతం ప్రారంభమయ్యేప్పటికి వాడు చక్క వస్తుంటాడు. దానికి కూడా ఓ సంగీతం ఉంది అక్కడ. సరే మొత్తం మీద అందరూ వచ్చారు అక్కడికి. మల్ల రంగభూమిని అంతని కూడా అలంకరించారు. కంసుడు పిలిచిన నందాదులు వీళ్ళందరూ కూడా మరి కానుకలు పుచ్చుకొని రావాలి కదా, వచ్చి వీళ్ళు కూడా వెనకాల మంచాల్లో వాళ్ళు కూర్చున్నారు. ఇవన్నీ రాజుగారికి ఇచ్చేసి వీళ్ళు కూర్చున్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణేది సంస్కందే పూర్వార్ధే 42ోऽధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే శ్రీశుకోవాచ అథ కృష్ణశ్చ రామశ్చ వృక్షోచో పరంతప మల్లధ్వనిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయుతు. బలరామకృష్ణులు వేళకే వినపడింది ఇక్కడ మల్లధ్వని. ఈ సభా ప్రారంభ జరగబోయేటటువంటి సంగీత ధ్వని. వెంటనే వీళ్ళు కూడా శౌచాది కృత్యములను పూర్తి చేసేసుకున్న వాళ్ళై వీళ్ళకి స్నానం చేసేయడం తప్పిస్తే పనే ఉంది, ఒంటిపై నీళ్ళు వేసుకుంటే సరిపోయింది. సంధ్యావందనం లేదు, ఉపనయనం లేదు కదా. హాయిగా వెంటనే డ్రెస్ వేసేసుకున్నారు. బయలుదేరేశారు. వీళ్ళు రంగద్వారం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడ కువలయాపీడం అనేటువంటి ఏనుగును పెట్టారన్నమాట. దాన్ని చూచారు. కృష్ణుడు వస్తుంటే ఆ మావటీడు వీళ్ల మీదకి తోలుతూ పట్టుకొస్తున్నాడు. వచ్చేటప్పటికి వరే దీని పక్కకింటూ మేము లోపలికి వెళ్ళాలి ఇప్పుడు అని చెప్పారు. పాపం మాకు మార్గం ఇవ్వవలసింది అని. లేకపోతే చెబుతూనే లేకపోతే మనకేం నూకలు ఉండవు జాగ్రత్త అన్నాడు ఆయన. ముచ్చు దగ్గరికి పంపిస్తా, మా మెదకి తీసుకొచ్చావంటేను అని. దాంతో వాడి కోపం వచ్చింది. ఆ కువలయాపేయడానికి కోపం వచ్చేట్టుగా ఆ ఇనుప శూలంతో గుచ్చినటువంటి వాడి వీళ్ళ మీదకి పంపించడం ప్రారంభించారు. చూశారు. వస్తూనే అది ఏం చేసింది పాపం, ఈయనప్పుడు ఏనుగును చూసినవాడు కాదు కదా, ఆ తొండంతో కృష్ణుడిని చుట్టేసింది, ఎగరేయడం ప్రారంభించింది అది. వెంటనే కృష్ణ పరమాత్మ ఆ ఏనుగుని వాళ్ళు తోలుతుంటే కొంచెం పక్కకి అటు ఇటు పరిగినటువంటి వాడై వెంటనే ఏం చేశారు ఈయన అని అలా పట్టుకుని కింద పడేసింది కృష్ణుడిని. పడేస్తే ఊరుకుంటాడు ఏంటి ఆయన మాత్రం, పడిపోతే ఊరుకుంటాడు ఎవడైనా వెంటనే లేచారు. లేచేసి దాన్ని కింద పడవేసి కాలుతో తొక్కిపెట్టి ఆ దంతం ఒకటి పుచ్చుకొని విరిచేశారు. విరిచేసేటప్పటికి ఆ ఏనుగు దంతాన్నే పుచ్చుకొని ఈ కాలుతోటి ఆ ఏనుగుని పైకి లేవనివ్వకుండా అట్టే పెడుతూనే ఆ ఏనుగుని పరిపాలించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కొట్టిపారేశారు. ఈ ఏనుగును కూడా కొట్టారు. దాంతో అది చచ్చిపోయింది అక్కడ. ఆ దంతాన్ని అక్కడ పారవేసేసేసి ఆ ఏనుగు దంతాన్ని భుజం మీద వేసుకున్నారట. అది పీకితే వచ్చిన రక్తం అంటుకుంటుంది కదా, ఆ రక్తంతో కూడుకుని ఉన్నది. ఆ రక్త బిందువులు ఈయన మీద కూడా పడ్డాయి. అది మహా సౌందర్యం. అది రక్తం పడితే సౌందర్యం, మరి మహాపరాక్రమవంతులైన వాడికి అది కాకపోతే సౌందర్యం, అప్పుడుగా మలిపూరిటుంటే సౌందర్యం వస్తుందా? ఈ విధంగా వెళ్ళారు పాపం. ఆ వెళ్ళినటువంటి వాడి గజదంతములని ఆయన కూడా బలరాముడు కూడా ఇంకో దంతం విరిచి ఆయన ఇద్దరు ఏనుగు దంతాలను ఇలా భుజం మీద వేసుకుని ఊపుకుంటూ లోపలికి వచ్చారు రంగంలోకి. ఏమిటి అని ఎందుకు ఇవి పట్టరావడం, రేనాయనా నీ హస్తి కువలయాపీడం ఇదిగో అని చూపించడం కోసం అన్నమాట, లేకపోతే అది ఎందుకు పట్టరావడం వీళ్ళు. దాంతో తర్వాత యుద్ధం ఏం చేయలేదు రాజా. అప్పుడు శృంగారాది నవరస స్వరూప అక్కడికి వచ్చేటప్పటికి మొత్తం 9 రసముల యొక్క స్వరూపుడుగా అక్కడ ఉండే వాళ్ళందరూ చూచి ఆనందించారు అన్నారు. కరుణరసం లేదా
ఆఖరికి శాంతరసం అన్నీ కూడా శాంతరస స్వరూపం అంటే పరమాత్మలావికి వచ్చినటువంటి వాడు సాక్షాత్ పరబ్రహ్మ. మన అదృష్టం బాగుంది, నిన్ను చూచాం, ఆయనలో లీనమవుతాం ఇటుపైన అని అనుకున్నారు. మామూలు మన మాటల్లో చెప్పాలంటే వృద్ధులు. అదే 16 ఏళ్ళు వయస్సు కలిగినటువంటి ఆడపిల్లలందరూ కూడా మన్మధుల్లా ఉన్నాడు ఏ పిల్లాడు అని వాళ్ళు చూశారు. మంచి కొంచెం వయస్సు వచ్చినటువంటి వాళ్ళు, ఇంత కుర్రవాళ్ళు, పాపం చిన్నవాళ్ళు, ఆ దీని పేరు ఈ చాణూర మొదలైనటువంటి మల్ల యోధులతో యుద్ధం చేయడానికి తగిన వాళ్ళు అవుతారా అని వాళ్ళు అనుకున్నారు. నిజమైన మల్ల యుద్ధం తెలిసిన వాళ్ళు, అసలంటూ మల్ల యుద్ధంలో మనం ప్రవేశించాము అంటే ఇలాంటి వాళ్లతో యుద్ధం చేసి నెగ్గితే అప్పుడు మల్ల యుద్ధ విశారదులం అవుతాం మనము అని వాళ్ళను. ఇలా నవరస స్వరూపుడైనటువంటి వాడే ఆ పరమాత్మ అందరికీ వాళ్ళ వాళ్ళ హృదయాన్ని అనుసరించి ఆయా అభిప్రాయముల ద్వారా అతని యొక్క స్వరూపాన్ని ఏదో వాళ్ళు తెలుసుకున్నారు. ఈ విధంగా అయిన తర్వాత ఒకడికి రౌద్రరసం, ఒకడికి వీరరసం, ఒకడికి భయానక రసం ఎవరికయ్యా అంటే కంసుడికి అని. వాడు పాపం అయ్య బాబోయ్ వీళ్ళు మృత్యుదేవతలు ఇద్దరెందుకు నాకు మృత్యుదేవతలు ఒకడిస్తే సరిపోతుంది వాడి పరిస్థితి అన్నమాట. మనం హాస్యంగా చెప్పుకున్నాం దాన్ని. ఆ గౌరయాపేడని చంపేశాట. రామకృష్ణులు జయింపశక్యం అయ్యేవాళ్ళు కారు రాని కంసుడికి మహాభయం ఏర్పడింది. అతను అక్కడికి ప్రవేశించినటువంటి వాళ్ళే రామకృష్ణులిద్దరూ కూడా నటుల వలె ప్రకాశిస్తున్నారు అన్నారు. పాపం నిన్నటి రోజున వచ్చినట్లు వచ్చాయి కదా కొత్తవి, అవి కట్టుకున్నారు వీళ్ళు. ఆ రంగశాలలో కూర్చున్నటువంటి వారిలై మహాత్ములైన వారు వీళ్ళు సాక్షాత్ పురుషోత్తములు అని చెప్పి వారిని ధ్యానం చేశారు వాళ్ళు. ఇలాగా మొత్తం ఆ రంగంలో ప్రవేశించినటువంటి వాడయి వీళ్ళిద్దరూ కూడా సాక్షాత్తు హరి యొక్క అంశస్వరూపులయ్యా అని అక్కడ వాళ్ళు అనుకున్నారు. కృష్ణుడు దేవకీదేవి పుత్రుటాయి అక్కడి నుంచి గోకులానికి తీసుకుపోయారట. నన్ను ఎవరో నారదులు ఎవరో వచ్చి చెప్పారట కంసుడితోటి అని ఆ వృత్తాంతం అంతా మొత్తం లీక్ అయిపోయింది. అనేటప్పటికి ఇప్పుడు వేళకేంత వచ్చింది, ఆ పుట్టబోయేటటువంటి వాడు హరి పుట్టి నిన్ను సంహరిస్తాడని చెప్పింది ఆకాశవాణి. అంటే వీళ్ళిద్దరూ విష్ణువు యొక్క అవతార స్వరూపులు అన్నమాట అని. ఎవడు విష్ణువో ఎవడు కాదో వీళ్ళకి తెలియదు. ఇద్దరూ కలిపి విష్ణు స్వరూపం అల్లా భావన చేశారు వాళ్ళు. కాళీనాగుడిని కొట్టేసేటో ఆయన ఇంకోడు. యదుకులం చాలా వంశఖ్యాతి పొందుతుందట ఇతడి వల్ల అని గర్గాచార్యులు వారు చెప్పారట అని ఇంకొకడు. ఇలా వీళ్ళు ఇందులో బలరాముడు పెద్దవాట కృష్ణుడి కంటేను పెద్దన్నగారట. సరే ప్రళంబరు వత్సుడు వీళ్ళందరినీ చంపేశారట. సరే బాగుంది అని ఇలా ఒకరికొకళ్ళు చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళై రాజునికి చాణూరుడు అనేటువంటి మల్లయోధుడు చెప్పాడు, కృష్ణ బలరామ మీరందరూ వీరులుట, యుద్ధాలు బాగా చేస్తారట, ఎంతోమందిని సంహరించారుట, అందుచేత మిమ్మల్ని మీ నేర్పు ఏదో చూడాలి అని అపేక్ష కలిగింది కంసునికి, కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాడయ్యా, మీ యుద్ధం నేర్పేదో చెప్పండి అన్నారు. ప్రజలకు రాజుకు ప్రీతిని చేకూరిస్తే ప్రజలందరూ క్షేమాన్ని పొందుతారు. మీరు ఆయన పరిపాలనలో కదా ఉన్నారు. గోపులై వనంలో మేపుతున్నాము అని చెప్పి అనుకుంటున్నారేమో, మీకు మల్లక్రీడ చేతనం ఉందట, కాబట్టి రావాల్సిందే అని మేము కలిసి రాజుగారికి ప్రీతిని చేకూరుద్దాము అన్నారు. రాజు సంతోషపడితే దేవతలందరూ సంతోషపడుతూ ఉంటారు. సర్వదేవమయుడైనటువంటి వాడు ఆ రాజు అంటేను అని. అయ్యా మాట్లాడడం వస్తే ఎన్నైనా మాట్లాడవచ్చు. ఒకరిని చంపేసి కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పవలసి వస్తే, అదే స్టేట్మెంట్ చెప్పవలసి వస్తే, అయ్యా నేను చంపేయడం ఏమిటంటే మహానుభావ వేదాంత శాస్త్రం ఏమని చెప్పింది, దేహబంధ విముక్తిని కలిగింపజేశాను వాడికి అన్నట్టు. బాగుంది, మాట బాగానే ఉన్నది. అట్లా వాళ్ళు దేశకాలోచితమైనటువంటి మాటలు వాళ్ళు చెబితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెబుతున్నారు, మల్లశ్రేష్ఠ మేము మీరు అందరూ ప్రజలమైన మాట వాస్తవం. సరే మీకేదో ప్రీతిని చేకూర్చాలి రాజుకి అని ఉన్నది కదా, సరే అలాగే చూద్దాం. అయితే మేము చిన్నపిల్లలం, మాతో సమానమైన బలములు కలిగిన వాళ్లతో క్రీడిస్తే అది ఉచితమవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఉంటుంటే చూసేవాళ్ళందరికీ కూడా మీరు మేము యుద్ధం చేస్తే చూసేవాళ్ళందరూ బాధపడతారు, ఎందుకంటే వాళ్ళకి అధర్మం జరుగుతుంది కనుక అన్నాడు. అంటే చాణూరుడు అన్నాడు, కృష్ణ నువ్వు చిన్నపిల్లవాడివేమిటో, నువ్వు చాలా శ్రేష్టమైన బలం కలిగిన వాడవుటా, ఏ వెయ్యేనుగుల బల సంపన్నమైన కువలయాన్ని ఇక్కడ ద్వారంలోనే చంపావుటా, వీడు చూడలేదు కదా మరి అని ఇలా చెప్పి మొత్తం మీద మనం యుద్ధం చేయవలసిందే, దీనివల్ల అధర్మమేమీ జరగదు, కాబట్టి నువ్వు నాతో యుద్ధం చేయి, ముష్టికాసురుడితో బలరాముడు యుద్ధం చేస్తాడు అని అన్నారు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే పూర్వార్ధే 43 శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః.
హరే నమః. శ్రీ శుకవాచ ఏవం చర్చతి సంకల్పో భగవాన్ మధుసూదన ఆససాదాత చాణూరం ముష్టికం రోహిణీ సుతః. సరే మీరంత బలవంత పెడితే కాదనేది ఉంది ఆయన, యుద్ధానికి వస్తాము అన్నారు. ఆ రంగంలో ప్రవేశించారు అన్నారు. తెలిస్తే అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పెట్టుకుని లాగడం, కాళ్ళతోటి కాళ్ళు తన్నడం, ఈ కాళ్ళతో కాళ్ళు మెలిపెట్టేయడం. కుస్తీ పెట్టేటప్పుడు ఈ కాళ్ళతోటి కాళ్ళని ఈ రెండు కాళ్ళ మధ్యలోంచి కాలు పంచి ఈతల కాళ్ళని మడత పెట్టి లాగేస్తే ఇటే పడిపోతుంది. ఇటు నుంచి మడత పెడితే లాభం లేదు. ఇట్లా వాటికి కొన్ని పట్లు ఉన్నాయి. అంటే పట్లను నాకు తెలుసును అనుకోకుండా ఎవరు నాతో యుద్ధం చేయాలి. శాస్త్రాల్లో చూసిన మాటలు చెబుతున్నాను ఇవన్నీ కూడాను. అభ్యంతరం ఏం లేదు. యుద్ధశాస్త్రం కూడా చూస్తాం, అభ్యంతరం ఏం లేదు. వాటికి కూడా ఆయుధ నిర్మాణ ప్రక్రియ ఎట్లా ఉండాలో చూపిస్తాం కావాలంటే. తుప్పు పట్ట ఇనుమును తయారు చేసే ప్రక్రియలు ఉన్నాయి. ఆ కత్తికి తుప్పు పట్టదు. మరి పూర్వకాలం అలాంటి కత్తులే కదా పెట్టుకున్నారు. అది ఎలా చేయాలో కావాలంటే నేను చెప్తాను ఇప్పుడు, పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని తీసి. ఎవడైనా తయారు చెయ్యరు, ఎందుకంటే దానికి బిజినెస్ చచ్చిపోతుందని అని. సరే, ప్రకృతంలోకి వస్తే తలకాయతో తలకాయ కొట్టుకోవడం, మరి వక్షస్థలంతో వక్షస్థలాన్ని బాదుకోవడం, ఇలాగ వాళ్ళు మామూలుగా జరుగుతున్నాయి. ఏదో చుట్టూ తిరగడం, చేతులతో నొక్కేయడం, కింద పడేసేసి నొక్కేసేయడం, ఇలా ఏవో వెనకాలే వెళ్ళడం, ఎదురు నుంచి వెళ్ళడం, ఇలాంటి వాటి యుద్ధ ప్రకారాలున్నాయి. సరే, ఈ పాదాలు ఆ తర్వాత మోకాళ్ళు వీటినన్నింటినీ ముద్దగా చేసేసారట. వాళ్ళే పడిపోయినాడు. అయ్యో పడిపోయినావు, లే మళ్ళీ యుద్ధం చేద్దాం అని చెప్పి లేవదీస్తూ ఉండడం. ఈ విధంగా కంఠం దగ్గర మగ్నమైపోయినటువంటి ఆ హస్తములు, అంటే ఏం లేదు, ఇక్కడ ఎముకోటి ఉంటుంది చూశారు కదా, ఈ వేళ్ళని కొంచెం బలంగా ఈ ఎముకకి మెడకి మధ్యలో ఉంటూ ఉండేటటువంటి మెత్తని ప్రదేశంలోకి కనుక దూర్చేసి ఒక అంగుళం దూరిస్తే చాలు, కృష్ణార్పణం. మొత్తం శరీరం ఏమీ కదలదు వాడిది. ఆ పట్టు పట్టేసేస్తే వాడిని చంపేయడం చాలా సులభం. ఇలాగా వాళ్ళు మహాయుద్ధం చేస్తున్నారు. కానీ అక్కడ ఉంటుండే ఆడవారు మాత్రం ఏమైనా మాతృహృదయమే, అది స్త్రీకే సంబంధించింది. చాలా అన్యాయం వర్రా. చంటి పిల్లల వాళ్ళు, వీళ్ళు చూస్తే పెద్ద పెద్ద దున్నపోతుల్లా తయారైపోయినారు, మహాబల సంపన్నులు. వీళ్ళతోటి యుద్ధం ఏమిటి? వజ్ర కర్కశ దేహులట వాళ్ళు, వజ్రంలాగా కఠినమైన దేహాలు కలిగిన వాళ్ళు, చాణూర ముష్టికులు. వీళ్ళు సుకుమారాంగులు, వీళ్ళతోటి యుద్ధం చేయడం ధర్మోల్లంఘనం. అసలు ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా బుద్ధి ఉందా? ధర్మం తెలిసిన వాళ్ళకి చూడొచ్చా అలాంటి పరిస్థితి? అనేది తిట్టుకోవడం ప్రారంభించారు వాళ్ళు. సరే, అసలు సభలోకి వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత అధర్మం జరుగుతుంటే చూస్తూ ఉండకూడదు. వీళ్ళందరూ లేచిపోవాలి ఇక్కడి నుంచి. సభ అధ్యాయం అయిపోయాక లేచిపోదాం. ఆ నరుడు పాపాన్ని పొందుతాడు లేకపోయినట్లయితే అని ఇలా మాట్లాడుకుంటున్నారు. పాపం కృష్ణ పరమాత్మ యొక్క ముఖం చూడండి అన్నారట వాళ్ళు. ఆ చుట్లు పరిగెట్టేప్పుడు ఆ ముఖం అంతా ఎలాంటి చెమట బిందువులు పెట్టేసాయో అప్పుడే ఆ కుర్రవాడికి. పట్టకమవుతాయి పరిగెడుతుంటే. సరే, ముష్టికుడు మీద కోపగించినటువంటి వాడే బలరాముడు. ఆ బలరాముడు ముఖం చూడండి, కళ్ళు ఎంత ఎర్రబడిపోయినాయో ఆ కుర్రవాడికి. అంత ఎర్రబడిపోవచ్చా ఆ వయస్సులో అని ఇట్లా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. పాపం వ్రజవాసులైనటువంటి స్త్రీలు ఎంత పుణ్యం చేశారో, ఎంత తపస్సు చేశారో. లేకపోతే ఇంత సౌందర్య రూపాన్ని ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ యశోదాదేవి ఇంటికి వెళ్ళిపోయి ఆ కుర్రవాడిని చూసే భాగ్యం జగత్తులో ఎవరికి కలుగుతుందరా? మనకి ఏమైనా ఉన్నదా? ఎలా చూచారు? దశమథనం చేస్తుంటే, ఉయ్యాల్లో ఊగుతుంటే, ఎన్ని రకాల రూపాల్లో చూడాలో అన్ని రకాల రూపాల్లోనూ చూసేశారు వాళ్ళందరూ కూడా. ఆవిడ ఎంత గొప్పదో, యశోదాదేవి ఎంత తపస్సు చేసిందో. ఈమె శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలనే ఆ ఊళ్ళో ఉండే అందరికందరూ గానం చేసుకుంటుంటారట అన్ని కాలాల్లోనూ కూడా. ఎంత పుణ్యాత్ములు! పొద్దున్నే గోకులాల్ని మేపడం కోసం పెడతారట, సాయంకాలం వస్తారట. ఆయన వేణునాదం విని ఇంట్లో ఉండే గోపికలందరూ పారిపోయి వీధిలోకి వచ్చేస్తూ, ఏమండి వీధిలోకి వస్తే అత్తగారు వచ్చింది, కోడలు వచ్చింది, కూతురు వచ్చేసింది, ఎవరిని ఎవరు కాదన్నా నువ్వు బిల్లా చేస్తావా అని అడగడానికి అవకాశం లేదు కదా, వేణునాదం వినడానికి వచ్చామని చెబుతుంటారు వాళ్ళు. అది వారి యొక్క ప్రత్యేకత. సరే, రామకృష్ణులు వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుకుంటుంటే తమ పుత్రుల యొక్క పరాక్రమాన్ని ఎరగనటువంటి దేవకి వసుదేవులు వారు కూడా అక్కడే ఉన్నారు. మంచంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అయ్యో అబోయ్, నిజంగా ఇదేనేమో తప్పైపోతుందేమో, పిల్లమైపోతారో అని వాళ్ళు కూడా బాధపడుతూనే ఉన్నారు పాపం. ఎందుకంటే వాళ్ళ స్థితితో ఎరగరు కదా. పుట్టగానే బలరాముని అసలు చూడనే లేదు. కృష్ణుడిని ఓసారి చూశారు,
చూసినప్పుడు కూడా పెద్ద రూపంలో చూశారు, ఈ చిన్న రూపంలో తట్లో కూర్చున్నాడు. వెళ్ళి ఈయన తీసుకెళ్ళి అక్కడ దింపేసేసి పట్టుకొచ్చి ఈ హడావిట్లో అబ్బాయి ఎలా ఉన్నాడు, రంగు ఎలా ఉంది కూడా చూసుకునే అవకాశం వసుదేవునకు కూడా లేదన్నమాట. సరే, వీళ్ళిద్దరూ ముష్ట్యాక్రమణ విధానాన్ని చూపిస్తుండేటువంటి వారిలై గరుడ వేగంతో సమానమైన వేగంతో ఆ చాణూరుని యొక్క వక్షస్థలం మీద కొట్టారట. అది ఒక మాలతోటి కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద చాణూరుడు కొడితే, ఒక మాలికతోటి ఏనుగును కొడితే అది ఎంత కదులుతుందో అంత కదిలేట్టి ఈ కుర్రవాడు ఆ వజ్ర కర్కశ దేహుడైనటువంటి మహామల్లుడైన చాణూరుని యొక్క దెబ్బకి ఇంకా మనమేం ఊహించుకోక్కర్లేదు జరగబోయేది ఏమిటి అనేది. ఈ వర్ణం చదువుకునేవాడికి ఇది ఉపయోగం. కావ్యాల్లో రాబోయేది సూచన చేసేస్తుంటారు కదా, ఏం ప్రమాదం లేదు లేని ముందే ధైర్యం కలిగేస్తుంది అనమాట. సరే, ఈ విధంగా రామకృష్ణుల యొక్క ఆ చాణూరు ముష్టికుడు వీళ్ళిద్దరినీ కూడా చాలా విశేషంగా వర్ణిస్తారు. మల్లుడైనటువంటి ఆ ముష్టికాసురుని ఆ బలరాముడు లీలతోటి ఏమిట్రా నువ్వు నాతో యుద్ధం ఏమిటి అని ఆ నెత్తి మీద తలాఘాతం ఇచ్చారన్నారు. అరిచేతి దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది సమండి, మనకి తగలదు మనం కొడితే. వాడు ఆ అలవాటు చేసినటువంటి వాడు ఉన్నాడు చూసారా, వాడు ఒక్కసారి ఇలా కొడితే ఇది 3 ముక్కలైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి బల తలాఘాతం దాన్ని కొట్టారట. అది కూడా ఏం చేత్తో కొట్టేటప్పటికి వాడు నేల మీద పడిపోయినాడు. శ్రీకృష్ణుని యొక్క పాదాగ్ర ప్రహారం చేత ఆ శలుడు వీళ్ళందరూ కూడా రక్తాలు కక్కుకుంటూ పడిపోయారట పాపం చాణూరుడు ముష్టికాసురుడు కూడాను. ఆ తర్వాత ఈ తోసలుడు ఈ మొదలైనటువంటి వాళ్ళని 2గా చీల్చేశారట, దర్భకర్రం చీల్చినట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా చంపచ్చు ఇలా చంపకూడదు ఆ నియమాలు అక్కడేం లేవు, అందుకోసం కొట్టిపారేశారు. మనకి పోటీలు యుద్ధాలు అయితే మాత్రం అదిగో అంతసేపు వాడిని కింద పడేసి ఉండొచ్చకూడదు, ఇలా నియమాలు చచ్చిపోతాడనేటువంటి భయించేది. ఇక్కడ చావడాల కోసమే కదా వీళ్ళిద్దరూ యుద్ధాలకు వచ్చేసుకోవడం ప్రారంభించినటువంటి. సజ్జనులందరూ కూడా సాధువాదాలు చేశారు. ఆ సమయంలో మిగిలినటువంటి మల్లులు ఉన్నారు. ఎప్పుడైతే ముష్టికాసురుడు చనికాసురుడు వాళ్ళ వెనకాలుండే 2వ స్టెప్ వాళ్ళు 3వ స్టెప్ వాళ్ళు కూడా కృష్ణార్పణం అయిపోయారో, ఈ 4 నుంచి 10వ స్టెప్ దాకా ఉండే వాళ్ళందరూ పారిపోయారు. ఇంక మన వల్ల ఏమవుతుంది, వాళ్ళే పోయారంటే. దీన్నే ప్రధాన మల్ల నిబర్హణ న్యాయం అని అంటుంటారు శాస్త్రాల్లో. ఉన్నవాళ్లలో పెద్దవాడిని కొట్టేస్తే అందరినీ కొట్టేసినట్టే. సరే, అప్పుడు వెంటనే వీళ్ళు ధ్వనులు చేసి ఆనందాన్ని ప్రకటిస్తుంటే జయించారని, ఇది మామూలు పోటీ యుద్ధం అయితే అది ఎవరినెక్కితే వాడికి జై అనొచ్చు. కానీ ఇది అలా కాదు కదా, కంసుడు దృష్టిలో ఆగండి ఏమిటి అలా వస్తారు బుద్ధి లేదేంటి వరకు నానా తిట్లు తిట్టేసేసి వీడిని చంపేసేయండి ఇద్దరిని అన్నాడు. ఇదేమిట్రా యుద్ధం పోటీ కోసం కదా, నాకు తెలుసు నోరు పూసుకోండి అందరూ కూడా ఒకటే మాట, నందుణ్ణి బంధం చేసేయండి, వసుదేవుణ్ణి చంపేసేయండి ముందు వెంటనే, ఆ శత్రుపక్షావలంబి ఉగ్రసేనుడు మా నాన్నగారు ఉన్నాడు ఆయన కూడా కొట్టిపారేయండి అని ఇలా ప్రారంభించరుస్తున్నాడు అని ఖడ్గము చర్మ తీసుకుని ఆ ఆసనం మీద నుంచి లేచాట. ఆ మంచం నుంచి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి రావడానికి వస్తుంటే చూశారు ఈయన. ఎప్పుడైతే అతడు ఇలా ఖడ్గము విపుచ్చుకుని రాబోతున్నాడో ఆకాశం మీద నుంచి ఉరిగి కిందకి రావాలన్నమాట. ఇప్పుడు అసహ్య తేజ సంపన్నుడై కంసుడు ఆ కృష్ణుడు గరుడు సర్పాన్ని పట్టుకున్నట్టుగా పైకి ఈ మంచం మీదకే ఎగిరేసేసి చెయ్యట్టుకుని వాడిని అక్కడే ఆపేశాడు. కింద దాకా రావడం ఎందుకురా నేనే వస్తాను శ్రమపడి అని. ఆ తర్వాత ఆ కేశాలు పట్టుకున్నాడు, ఆ మంచాంగశాల కింద పడేశాడు. ఆ విశ్వాసుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆ మంచం మీద నుంచి వాడిని కింద పడేసి వాడి మీదకు ఉరికారట. వచ్చేటప్పటికి దాంతో వాడి పని అయిపోయినట్లే. ఆ తర్వాత కృష్ణుడు వాడిని నేల మీద లాగారు అటు ఇటు కూడాను. హాహాకారాలు బయలుదేరాయి. ప్రభువు యొక్క పరిస్థితి ఇది ఏం తెలిసిపోయింది వాళ్ళ ప్రజలకందరికీ కూడాను. ఆ కంసుడు అసలు భయపడిపోతూ బుద్ధున్నాడేమో. ఆ కృష్ణుణ్ణి ఎప్పుడు భక్షణ పాన భాషణ శయ్యన ఆసన మెలకుగా ఉన్నా నిద్రపోతున్నా స్వప్నంలో కూడా వాడే కదా కనపడిపోయేది. అన్నం తింటున్నా మాట్లాడుతున్నా ఎదురుగుండా కనపడిన వాడు ప్రతివాడు కృష్ణుడిలా కనపడడం ప్రారంభించి కంగారు పడిపోయినాడు. ఆ తర్వాత ఆ కృష్ణుడి చేతిలో మరణించినటువంటి వాడై ఈ నిరంతర చింతన బలం చేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క దుర్లభమైనటువంటి స్వరూపాన్ని ఈయన కూడా పొందాడయ్యా అన్నారు. ఆ తర్వాత కంసుని యొక్క కంకుడు నిగ్రోధుడు మొదలుగా కలిగిన 8 సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ మా అన్నగారు రుణం తీర్చేస్తామని చక్కగా వచ్చారు. రుణం తీర్చడం ఎందుకురా వాళ్ళతోటే కూడా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆకాశంలో దుందుబులు మ్రోగించారు.
బ్రహ్మాది దేవతలందరూ కూడా పుష్పవృషులు కురిశారు, అప్సరసలు నాట్యాలు చేశారు. ఓ రాజా, ఈ కంసుడు యొక్క భార్యలు ఉన్నారు, ఈ యనమండుగురు తొమ్మండుగురు యొక్క భార్యలు కూడాను భర్తృమరణం చేతి చాలా దుఃఖం పొందారట. ఆ శిరస్సుల్ని చూచారు, కళ్ళమ్మ నీళ్లు వచ్చేసాయి, ఏడిచేయడం ప్రారంభించారు. అక్కడికి వచ్చేసారు, వేరశయ్యల మీద పరుండి ఉన్నారట. ఆ చనిపోయిన భర్తల్ని ఆలింగనం చేసుకుని వాళ్ళు, హా నాథా హా ధర్మజ్ఞ, ఎవడి పెళ్ళానికి వాడు మొగుడు ధర్మజ్ఞుడే. దొంగగారి పెళ్ళాం దొంగగారిని ఏముంటుంది, మా ఆయనండి ఒప్పుకోవాలి కదా. అయితే ఇట్లాంటి కృత్యములు ఇష్టములు లేకపోతే అది వేరే విషయం. హా ధర్మజ్ఞ, నువ్వు చచ్చిపోతే ఈ గృహపుత్రాదులందరితోటి కూడా కలిసి మేము చచ్చిపోయినట్లే లెక్క. నువ్వు లేకపోతే ఈ మధురాపట్టణం ఏమైపోతుంది, విధవరాలైపోయింది అన్నట్ట మధురానగరి. ఎప్పుడూ అవదు, వాడు పోతుంటే వాడు చచ్చాడని చెప్పకుండానే ఇంకోటి పైకి ఎక్కేసిన తర్వాత అప్పుడు చచ్చాడని చెబుతూ ఉంటారు. అంతే కదా లోకంలో జరుగుతున్నది. ఒక కంస, నిరపరాధులైనటువంటి ప్రాణుల కోసం ఉగ్రమైనటువంటి ద్రోహం చేశావయ్యా, అందుచేత ఇట్లాంటి స్థితిని పొందావు నువ్వు అని పాపం వాళ్ళ పెళ్ళాలే అనేశారు. ఇంకెవడూ మాట్లాడక్కర్లేదు. శ్రీకృష్ణుడు సర్వగోప్త, జన్మ మరణములకు కారణభూతమైనటువంటి వాడు. అందుచేత ఇతరులకు అవమానం చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడూ సుఖం రాదు అని ఇట్లా అనుకున్నారు. శ్రీశుల వారు చెబుతున్నారు, ఈ విధంగా భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆ రాజదారులను, అదేమిటత్తయ్య అలా అంటావు, వాడు దుర్మార్గుడు కాబట్టి చంపేశాను తప్ప, అత్తయ్య కదా మరి మెనమైతే అని వాళ్ళని ఓదార్చినటువంటి వాడై కంసాదులకు పారలౌకిక క్రియలు చేయండి అన్నారు. ఆ తర్వాత బలరామకృష్ణుల భైలు కూడా ఆ దేవకీ వసుదేవుల యొక్క బంధనాన్ని విడిపించి స్వయంగా వెళ్ళి వాళ్ళ పాదముల మీద నమస్కారం చేశారట. వీరు చరణవందనం చేశారు అన్నారు. మామూలుగా నమస్కారం కాదు. ఆ దేవకీ వసుదేవులు దండం పెట్టినటువంటి కుర్రవాళ్ళు వీళ్ళు జగదీశ్వరులు మహానుభావులు అని లోకంలో వీళ్ళు కొంతమంది అన్నారు కదా ఇందాకను. ఆ మాటలు వినపడ్డాయి వాళ్ళకి. అయ్య బాబోయ్, ఏమిటి పిల్లలు ఇలా దగ్గరికి వచ్చేస్తున్నారని ఆలింగనం దగ్గరికి కూడా తీసుకోలేదన్నమాట. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే పూర్వార్ధే చతుశ్చత్వారింశత్తమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. చరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుకోవాచ పితరా ఉపలబ్ధార్థో విదిత్వా పురుషోత్తమ మా భూదితి నిజాం మాయా తతాన జనమోహినీం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఐదు రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 రోజుల కార్యక్రమం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకామకోటిపీఠప్రభవః శ్రీచంద్రశేఖరయతీంద్రాः సర్వమతభక్తవందితచరణాబ్జాः జ్ఞానదాశ్చ విజయంతే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాదం తపోనిధిం. అకించిత్కరకర్మభ్యః ప్రత్యాహృత్య కృపావశాత్ సుబ్రహ్మణ్యస్తుతావస్యాం తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. అకారాదిక్షకారాంతవర్ణావయవశాలిని వీణాపుస్తకహస్తావ్యాత్ ప్రణో దేవీ సరస్వతి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. విశ్వసర్గ విసర్గాది నవలక్షణలక్షితం శ్రీకృష్ణాక్షం పరంధామ జగద్ధామ నమామ తత్. దశమస్కంధం ప్రారంభమై కంసవధ పర్యంతం కూడా నిన్న ప్రవచనైంది.
కృష్ణ పరమాత్మ ఏ స్వరూపము అని శ్రీధరస్వామి వారు శ్రీమద్ భాగవతానికి ఏకైక శరణం శ్రీధరస్వామి వారి వ్యాఖ్యానం. దాన్ని ఆధారం చేసుకునే అద్వైత సిద్ధాంతం ప్రకారం రాసిన గ్రంథం శ్రీధరస్వామి వారి వ్యాఖ్యానం. ఇది అన్నిటికంటే అతి ప్రాచీనం. దీన్ని ఆధారంగా చేసుకొని ఇతరమైనటువంటి సిద్ధాంత ప్రవర్తకులు వాళ్ళంతా కూడా దీన్ని ఆలంబనం చేసుకొని రాశారు. అందుచేత దాంట్లో దశమస్కంధ వ్యాఖ్యానం చేస్తూ మొదట చెప్పిన శ్లోకం విశ్వసర్గ విసర్గాది నవలక్షణ లక్షితం శ్రీకృష్ణాక్షం పరంధామ జగద్ధామ నమామ తత్. 9 రకములైనటువంటి లక్షణాలు చెప్పి దశమస్కంధం దశమే దశమో హరి అని 10వ అధ్యాయంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీల చూస్తారు అని ఆశ్రయలీల అని ఒక పక్షము, నిరోధలీల అని మరొక పక్షము. ఇది పెద్ద శాస్త్ర విషయం. అందుచేత పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలను గ్రహించేటటువంటి మహోన్నత గ్రంథం ఈ ఒక్క స్కంధంలోనే 90 అధ్యాయాలు. మొత్తం గ్రంథం 335 అధ్యాయాలు. 90 అధ్యాయాలు ఇక్కడే ఉన్నవి. మొత్తం దీన్ని ఎన్ని రకాలుగా విభజించారు అంటే 3 భాగాలుగా చేశారు. బృందావన లీల, మథురాలీల, ద్వారకాలీల అని దీన్ని విభాగం చేసుకున్నారు. అందులో బృందావన లీల అయి రాసక్రీడ అయిన తర్వాత కంసుని యొక్క పిలుపును అనుసరించి అక్రూరుడు వచ్చి కృష్ణ పరమాత్మని అక్కడ మధురకు తీసుకువెళ్ళటం, అక్కడి నుంచి మధురాలీల అని అంటారు. కృష్ణ పరమాత్మ మధురకు వెళ్ళినప్పుడు ఒక కృష్ణుని విడిచి వైకుంఠవాసి అయిన కృష్ణ పరమాత్మ మాత్రమే వెళ్ళారు అక్కడికి. నిన్న మనం చెప్పుకోనున్నాం, గోలోకవాసి కృష్ణ పరమాత్మ, వైకుంఠవాసి శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన కృష్ణ పరమాత్మ కలిసి ఒక రూపమై ఉన్నారు అని. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వైకుంఠవాసికి శ్రీకృష్ణ పరమాత్మ మధురకు వెళ్ళారో గోలోకవాసి కృష్ణ పరమాత్మ అక్కడే నిత్య సన్నిహితులై ఉన్నారు. అయితే ఆయన లేనప్పుడు ఈయన కనిపించరు. అందుకోసమని వైకుంఠవాసి కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో గోలోకవాసి కృష్ణ పరమాత్మ అంతర్హితంగానే ఉంటారు. అందుచేతనే గోపికలంతా విరహాన్ని అనుభవించేటువంటి స్థితి. ఇక రాసక్రీడ దాకా వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు మొదలు వత్సాపార ఘట్టంలో బ్రహ్మదేవుణ్ణి జయించారు, వరుణదేవుణ్ణి, ఇంద్రుణ్ణి, ఈ రకంగా వరుసగా అగ్నిని అందరిని జయించుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత చివరికి ఎవరిని జయించారయ్యా? రాసక్రీడలో మన్మధుడిని జయించారు. అయితే మన్మధుడు అన్నట, మీరు ఎవరిని జయించారో వాళ్ళందరినీ నేను జయించానండి, మీరు నన్ను కొత్తగా జయించేది మీరేం జయించగలరు అని అన్నట. అంటే నువ్వెవరిని జయించావురా? నేను బ్రహ్మదేవుని జయించానండి, వరుణుణ్ణి జయించానండి, యావల్లోకాలని జయించాను. ఏం చేశావు నువ్వు అన్నాడు. అంటే విడిగా ఉన్న వాళ్ళని ఇద్దరుగా చేశానండి అని అన్నాడు. అంటే విడివిడిగా ఉన్న వాళ్ళని కలిపి ఒకళ్ళుగా చేసేశానండి. అలాంటి పరిస్థితుల్లో సరస్వతీదేవి ఆయన సృష్టి, ఆమెను కాస్త ఆయనకు భార్యగా చేసి ఇలాంటివి ఎన్నెన్నో చేశాను. నువ్వు చేసినటువంటి కృత్యములుంటే చెప్పు అన్నారు. అహల్యాయై జార, ఇంద్రుని కాస్త అహల్యకు జారుడుగా చేసి పెట్టా. ఇలా ఒకటి కాదు, నేను చేసినవి అనేక రకములైనటువంటి అసాధ్యములైన పనులన్నీ కూడా సుసాధ్యములుగా చేశాను అన్నారు. అట్లాగా నువ్వు ఒక పందెం వేసుకుందాం. నువ్వు ఎవరినైతే కలపాలని అనుకో, ఎవరి యొక్క మనస్సు వికారం చేయాలనుకుంటావో నేను ఆ వ్యక్తి, నువ్వు ఎవరిని నన్ను ఎన్నుకో, నా మనసు వికారం కలిగేట్టు చెయ్యి. నేను వికారం పొందితేనో, గోపికలు నా పట్ల విరహాన్ని పొందితేనో నేను ఓడిపోయినట్టు. లేకపోతే ఇలా విరహం కనుక లేకపోతే, నేను ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టు నుంచి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదన్నారు. అంటే అప్పుడు ఆయనకు అనుమానం వేసింది మన్మధుడికి, ఈయన మోసగాడు, ఏం మోసం చేస్తారో ఏమో మనకు తెలియదు అని చెప్పి మామూలు లోపల యుద్ధాలు కాదండి, బయట యుద్ధం చేసుకుందామన్నారు. బయట యుద్ధం అంటే ఏమిటి? మీరు అందరు ఆడవాళ్ళతో కలిసి అట్లా ఉండండి, మిమ్మల్ని గురించి ఆడవాళ్ళంతా విరహం పడేట్టు నేను చేస్తాను అన్నాడు. నువ్వు చేయలేవురా అబ్బాయి అన్నారు. నేను చేస్తానండి అన్నారు. అప్పుడు రాసక్రీడ చూపించారు. అంటే కృష్ణ పరమాత్మ ప్రతి గోపికకి ఒక్కొక్క కృష్ణ పరమాత్మ ఉండేసరికి వాళ్ళకి విరహం కలిగిస్తే కానీ చేయవలసింది. అప్పుడు మన్మధుడికి ముందు ఆశ్చర్యం వేసిన ఏదైనా తేడా వస్తుందేమో అని 300 కోట్ల మంది గోపికాశ్రయాలను చూచారు. 300 కోట్ల మంది కృష్ణ పరమాత్మలు ఉన్నారు. చూస్తే ఎక్కడ విరహం కలుగుతుంది కనుక, ఎవరికి వికారం కలుగజేస్తారు కనుక ఏమీ చేయలేకపోయారు.
అందుకోసం మన్మధుడు ఏమని చేశాడు, ఇంతమందిని చూసిన తర్వాత నేను కూడా ఒక గోపికనైతే బాగుండు, కృష్ణ పరమాత్మ పక్కన ఉందును కదా అని అనుకున్నాడు. సాక్షాత్ మన్మథ అని మన్మధుడికి కూడా మనస్సును మధింపజేసినటువంటి మహానుభావుడు. అప్పుడు వాడు నేను అంత అందగత్తెల మధ్యలో నేను గోపికగా ఉంటున్నా వల్ల కాదే అనుకున్నారు. కృష్ణ పరమాత్మ అన్నారు, ఇచ్చాను రా నీకు ఒక సౌందర్యం ఇచ్చాను, తీసుకపో. సౌందర్యం ఇచ్చాను. అలంకృత్య శిరశ్చేద అని శత్రువు బలహీనుడైతే మంచి పరాక్రమంతుడైన వీరుడు వాడికి కూడా ఒక ఆయుధం ఇచ్చి రారా నాతో యుద్ధానికి ఇలా రావాలి రానిస్తాడనమాట. అంతే తప్ప ఆయుధం లేదు కదా అని కొట్టాడు. అలా కృష్ణ పరమాత్మ అన్నారు, నాయన నీ పక్షంలో ఈ గోపికలందరినీ పెట్టుకో, వాళ్ళకున్న సౌందర్యం కంటే ఎక్కువ సౌందర్యం ఇస్తా అని చెప్పి ఇచ్చి వాళ్ళని జయించాడు పరమాత్మ. అందువల్ల అక్కడ రాస్తారు శ్రీధర స్వామి వారు ఒక శ్లోకం చెప్పారు, నాయన 5 అధ్యాయములు రాసపంచాధ్యాయి అంటారు, పంచ ప్రాణములు. ఏది దశమస్కంధానికి అంటే శ్రీమద్ భాగవతానికి పంచ ప్రాణములు ఏదయ్యా అన్నాడు, రాసపంచాధ్యాయి అని. అలాంటి రాసపంచాధ్యాయి వ్యాఖ్యానం రాసినప్పుడు ప్రత్యేకించి ఒక ధ్యాన శ్లోకం రాశారు. బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందర్ప దర్ప జయతి శ్రీహరిర్గోపి రాసమండల మండన. బ్రహ్మాది దేవతల్ని జయించినటువంటి దర్పంతో ఉన్నాడు ఎవడు, కందర్పుడు. ఆ కందర్పుని యొక్క దర్పాన్ని కాస్తా పోగొట్టారు కృష్ణ పరమాత్మ. జయతి శ్రీహరిర్గోపి రాసమండల మండన అని అన్నారు. రాసపంచాధ్యాయ చదివితే నిన్న శ్రీరామశర్మ గారు చెప్పారు, ఆయన మనస్సుకు సంబంధించినటువంటి మాలిన్యం హృద్రోగం ఆ స్వపహినోతి, హృదయంలో ఉన్న రోగం పోతుంది అని చెప్పి. అలా కాదు, ఆ 5 అధ్యాయాలు చదవటం మాకు కుదరదని చాలా శ్లోకాలండి అన్నారు. ఒక్క శ్లోకం చెప్తున్నాను విను, రాసుకో. బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందర్ప దర్ప జయతి శ్రీహరిర్గోపి రాసమండల మండన అన్నారు. ఈ శ్లోకం కనుక చదివితే రాసపంచాధ్యాయ చదివితే ఎంత ఫలితమో అంత ఫలితం మీ నిజానుభవంలో సర్వానుభవంలో ప్రతి వాళ్ళ అనుభవంలో కూడా ఉంటుందన్నమాట. ఈ శ్లోకం చదువుకున్న తర్వాత ఏదైనా మనస్సులో పరపురుష దర్శనం వల్ల పరస్త్రీకి, పరస్త్రీ దర్శనం వల్ల పరపురుషునకు, ఇది కాకుండా ఏదైనా విషయవాంఛల దృష్టి కలిగితే ఇది మీరు 8 సార్లు చదవండి, తేడా వస్తుంది. 16 సార్లు చదవండి, ఇంకొద్దిగా తేడా వస్తుంది. 24 సార్లు చదవండి, బాగా తేడా. 32 సార్లు వికారం తగ్గిపోతుంది. వికారం ఉండనే ఉండదు. ఇది ప్రతిజ్ఞ చేసింది ఎవరో తెలుసునండి, శ్రీధర స్వామి వారు. శ్రీధర స్వామి వారు అంటే ఎవరు, శ్రీమద్భాగవతానికి ప్రధానమైనటువంటి స్థితి. కాశీక్షేత్రంలో అనేక భాగవత వ్యాఖ్యానాలన్నీ తీసుకొచ్చి జగన్నాథ స్వామి వారి ముందు పెట్టారట. కాశీలో జగన్నాథ స్వామి వారి దేవాలయం ఉంది, అక్కడ పెట్టారు. అందరూ పెట్టేసి తలుపులు వేసేశారు. అన్ని మతస్థులు, త్రిమతస్థులు, విశిష్టాద్వైత అద్వైత అద్వైత మతస్థులు అందరూ కలిసి వాళ్ళ వ్యాఖ్యానాలు పెట్టి అవన్నీ వీటిలో ఏది గొప్పదో ఆ పుస్తకం పైన ఉండుగాక అన్నారు. అన్ని పుస్తకాలు పెట్టారు. ఒకటి మాత్రం 2-3 పుస్తకాలు మామూలు పుస్తకాలు ఏవో పైన పెట్టారట. ఇప్పుడు ఈ త్రిమతస్థులవి, చైతన్య సంప్రదాయం, అన్ని రకాల సంప్రదాయాలు అన్నీ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు తలుపు వేసేశారు. ఏ పుస్తకం అయితే అత్యుత్తమైనది, అతి ప్రామాణికంగా తీసుకోదగినదో ఆ పుస్తకం పైన ఉండుగాక ఇది వాడు ధ్యానం చేసుకుని పెట్టుకుంది. శ్రీధర స్వామి వారి పుస్తకం కాస్త పైకి వచ్చింది. పైకి వస్తే మిగతా వాళ్ళు అన్నారు, ఇది పొరపాటు, ఈసారి ఏమిటంటే ఇంకో వరుసలో పెడదాము అన్నారు. అనుకొని ఇంకొద్దిగా కిందకి పెట్టారు. ఇంకొద్దిగా పెట్టి మళ్ళీ తలుపు వేసేశారు. ఎవరు లేరు. మళ్ళీ ఆ పుస్తకమే పైకి వచ్చింది. ఇలా 3 సార్లు చేశారు. 3 సార్లు శ్రీధర స్వామి వారి వ్యాఖ్యానం పైన వచ్చి నిలిచిందనమాట. అందువల్లనే వ్యాసుల వారికి తెలుసు భాగవతం రాశారు కాబట్టి, సుఖయోగేంద్రుల వారికి తెలుసు, ఆయన ఉపదేశం పొంది దివ్యమైనటువంటి ప్రవచనం చేశారు కాబట్టి. పరీక్షన్ మహారాజుకు తెలుసునో లేదో, ఎందుకంటే 7 రోజుల్లో మృత్యు వస్తునే భయం చేత ఆ మృత్యు భయాన్ని మనసులో పెట్టుకోవడం చేత సరిగ్గా విని ఉండవచ్చు, విని ఉండకపోవచ్చు. అలాంటి దశలో తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు. అందుచేత వ్యాసో వేత్తి సుఖో వేత్తి రాజాసో వేత్తి వానవ శ్రీధర సకలం వేత్తి శ్రీ నృసింహ ప్రసాద. శ్రీధరస్వామి వారికి మొత్తం తెలుసు, ఎందుకంటే నృసింహస్వామి యొక్క అనుగ్రహం చేత అన్నారు. అందుచేత అలా కామ విజయం అంతా చేసిన తర్వాత కంస విజయం మళ్ళా ప్రారంభం చేశారు. ఇక్కడ ఆ కంసవధ చేశారు. ఆ కంసవధ చేసిన తర్వాత ఈ కథంతా చెప్పిన తర్వాత సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు, నాయన ఇక పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథను చెప్తున్నాను, తర్వాత కథ విన్నాయన అని చెప్పి అంటున్నారు. శ్రీ సుఖోవాచ, తల్లిదండ్రులు ఇప్పుడు ఎలా ఉంది, కంసుడు నిహతుడయ్యాడు, దేవకీ వసుదేవులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు దాకా ఆ పరమాత్మను ఏ రకంగా తెలుసుకున్నారంటే పరమాత్మగానే తెలుసుకుంటున్నారు తప్ప తమ కుమారుడు అన్నటువంటి భావన రాకుండా చేశారు. ఆ యోగమాయ యొక్క శక్తి అనమాట. ఎందుకంటే వీక్షరంతం మనశ్చక్రే యోగమాయా సమావృత అని రాసక్రీడలో మొట్టమొదటి శ్లోకం వస్తుందన్నమాట. అంటే యోగమాయ అంటే ఏమిటయ్యా అన్నారు. ఆశ్చర్యకరమైంది ఇది అని వర్ణించడానికి శక్యం కానటువంటి శక్తి అనమాట. ఎన్ని రకాలుగా దాని వ్యాఖ్యానం చేశారో పెద్దలంతా కూడా. అలాంటి యోగమాయను కాస్త ఆ యోగమాయా ప్రభావం చేత కృష్ణ పరమాత్మని పరబ్రహ్మతత్వంగా తెలుసుకున్నారు తప్ప దేవకీ వసుదేవులు ఏ రకంగా తమ కుమారుడుగా తెలుసుకునే అవకాశం లేదు.
అప్పుడు మహానుభావుడు కృష్ణ పరమాత్మకి దయగలిగి అరే రే వాడు నన్ను ఇప్పుడు కంసుడు పోయాడు, తర్వాత ఈ సందర్భంలో దేవకీ వసుదేవుడు నన్ను కొడుకుగా చూడాలని అనుకుంటారే అని చెప్పి ఆయన ఏం చేశారయ్యా అంటే యోగమాయ చేత పరబ్రహ్మతత్వంగా తను తెలుసుకోకుండా తనను కుమారుడుగా తెలుసుకునేట్టుగా చేశారనమాట. జనమోహినీం అనమాట. అంటే అందరూ మోసపోయేటి పరమాత్మ యొక్క నిజతత్వాన్ని తెలుసుకోకుండా ఉండే రీతిగా ఆ దివ్యమైనటువంటి మాయను కాస్త ఆ రకమైనటువంటిది ఆ పరమాత్మగా కాకుండా ఆ కుమారుడుగా తెలుసుకున్నట్టు చేశారు. అప్పుడు పరమాత్మ కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళి అన్నగారిని కూడా వెంట పెట్టుకొని ఆ మహానుభావుడి చేతులు కాస్త జోడించి నమస్కారం చేసి తండ్రి గారు సంతోషించేట్టుగా తాత నాన్నగారు అని చెప్పి, అయితే మా వల్ల మీకు ఇప్పటిదాకా ఏ సుఖం లేదు. చిన్నప్పటి నుంచి మేము కాస్త ఎక్కడో వేరే చోట పెరిగాం, అక్కడ కాలక్షేపం చేశాం. కనీసం తల్లిదండ్రుల్ని సేవించాలి అన్నటువంటి ఆలోచన కూడా మాకు రాలేదు. అందుచేత మా వల్ల మీకు ఏ రకమైనటువంటి సుఖం లేదు. నిత్యము ఉత్కంఠితులై ఉన్నారు. ఎందుకంటే 6 సంతానం వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ స్త్రీ స్వరూపమైన ఆ దుర్గా స్వరూపమైనటువంటి ఆమెను కాస్త ఆకాశంలో ఉండటం చేత గ్రహించలేకపోయారు. అంతే, మా బాల్యం మీరు సరిగ్గా చూడలేదు. ఆ తర్వాత పౌగండ వయస్సు అదంటే 10 సంవత్సరం లోపు వయస్సు కాస్త వెళ్ళింది. ఇప్పుడు కైశోర వయస్సు అంటే 11 సంవత్సరం తర్వాత వయస్సు అనేటువంటిది వచ్చింది. ఈ రకంగా మాకు ఇన్ని అంటే చిన్న పిల్లవాడి యొక్క ఆ ముచ్చట్లు, అతని మాటలు, మధురమైనటువంటి ఆ మాటలు కానీ, చిన్న చిన్న చేష్టలు కానీ, పిల్లవాడు మాట్లాడుతూ చదువుతూ ఉండే ఉంటుంది ఆనందము ఆ తల్లిదండ్రులకు కలగాలి. ఆ కలిగేటటువంటి రీతిగా ఉండాలి. చూడండి, మనం సముద్రం దగ్గరికి వెళ్తుంటాం. పూర్ణిమ నాడు ఒక్కసారి చూడండి, కూర్చోండి. ఆ చంద్రుడు పైన ఉంటాడు, కింద సముద్రుడు ఉంటాడు. సముద్రంలో నుంచి కదా చంద్రుడు పుట్టింది. ఆ చంద్రుడు ఏం చేస్తుంటాడంటే ఆ తరంగమును తోడు ఇలా పైకి వెళ్ళి, నాయన ఎంత లోకోపకారిరా అబ్బాయి, ఎంత గొప్ప పని చేస్తున్నావు నాయన, ఇలాగే ఉండాలి. పుత్రాణం అయం ధర్మ, పుత్రుల యొక్క ధర్మం ఇది నాయన, అందరికీ ఉపకారం చేస్తున్నావు, చాలా సంతోషం. నేనున్నాను కానీ ఎవరికి ఉపకారం లేదురా, క్షారమైనటువంటి నీటితో కాలక్షేపం చేస్తున్నాను రా, నాకంటే నువ్వు చాలా గొప్పవాడు అని తరంగములనేటువంటి ఆ చేతులతోటి పైకి వెళ్ళి అంత ఎత్తు ఎదగలేక తమ కుమారుడు అంత ఎత్తు ఎదగలేక మళ్ళా వెనక్కి వస్తున్నట్ట. అందుకోసం తరంగములు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంటాయి అనమాట. ఆ మహానుభావుడు, నాన్న మీ వల్ల జన్మ పొంది ఇంత ఉన్నత స్థితికి వచ్చాను, మీ గర్భవాసాన పుట్టినందుకే కదా, కాబట్టి మీరు ఇచ్చిన ఈ జన్మ పరోపకారం కోసం చేస్తానని తన కిరణములు తనకంటే పైకి పంపించకుండా తన కిరణములు భూలోకానికి పంపించి సమస్త ఔషధి వనస్పతులన్నీ కూడాను వికసించేట్టు చేస్తున్నాడు. కాబట్టి కుమారుల యొక్క ధర్మం ఏమిటి అన్నాడు, తండ్రులకు సంతోషం కలిగించడమే ప్రధానమైనటువంటి ప్రయోజనంగా ఉంది. అందుచేత చెప్తున్నాడు ఇక్కడ ఆయన, తండ్రి నలబ్ధ, మా వల్ల మీకు ఏ రకమైనటువంటి ఆనందం కలిగించలేకపోయాం మేము, కాబట్టి దైవహతులము పాపం చెప్తున్నారు పరమాత్మ మేము. అందుచేత మీకు దైవహతయో వాసోనో భోదంతికే, మీ ఇద్దరికి మేము ఒక దురదృష్టం చేత మీకు విడిగా ఉండటం చేత ఈ రకంగా ఉన్నాం. అయితే సామాన్యంగా ఏ తల్లిదండ్రులైనా సరే ఏమని కోరుకుంటారయ్యా అంటే తండ్రి యొక్క ఇంట్లో ఉండాలని ఈ రకంగా కోరుకుంటారు. కాబట్టి సమస్తమైన పురుషార్థాన్ని సంపాదించేటువంటిది ఈ దేహము. దీని చేత పోషించబడినటువంటి మేము మిమ్మల్ని పోషించబడినటువంటి కర్తవ్యం ఉంది. ఏ కొడుకు తల్లిదండ్రుల్ని పోషించకుండా వాడికి ఆనందం కలిగించకుండా ఉంటాడో అటువంటి వాడు చాలా హీనమైనటువంటి స్థితిని పొందుతాడు, నరకాదిలోక స్థితి కూడా ఉంటుందన్నమాట. అందుచేత ఆత్మనాచ ధనేనచ సామాన్యంగా పుత్రాణామయం ధర్మ ఏమిటయ్యా అన్నాడు, పితృ శుశ్రూషణం బుధా. ఆయన తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల యొక్క సేవ చేయవలే. కాబట్టి పొద్దున్నే లేచి ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేసి రకంగా చేయాలని కదా ప్రథమ స్కందంలో కూడా వచ్చింది. ధృతరాష్ట్రుడికి ధర్మరాజు నమస్కారం చేయడం కోసం వచ్చాడు కదా. అందుచేత ఒక్కొక్క మాట చెప్తుంటే కథారూపంగా వెడుతూ మధ్యలో అయం ధర్మ, అయం అస్మాకం ధర్మ, ఇది నా ఒక విపరీత ధర్మం వచ్చిన కూడా అయం అస్మాకం అధర్మ నాచరణీయ, అయం ధర్మ ఉపాదేయ, అయం ధర్మ నోపాదేయ. ఇది ధర్మం మనం తీసుకోవాలి, ఇది అధర్మం మనకొద్దు. అందుకోసం అంటే ఎక్కడైతే హాని కలిగించిందో దాన్ని విడిచిపెట్టడం, ఎక్కడైతే శుభాన్ని కలిగించిందో దాన్ని కాస్త స్వీకరించడం అన్నమాట. ఈ రకమైనటువంటి స్థితి అంతా ఉంది. కాబట్టి ఏ తల్లిదండ్రులకు ఆ కుమారుడు ఎలా చేయాలి, ఆత్మనాచ ధనేనచ, ధనం చేత కానీ తన స్వరూపం చేత కానీ సేవ చేయవలే. అంతే వృత్తిని నదత్యాత్తం ప్రేచ్ఛ. ఎవరైతే తల్లిదండ్రులకు హితం కలగజేయరో అలాంటి వాళ్ళని ఏం చేస్తారయ్యానుడు, స్వమాంసం కాదయంతి, వారి మాంసం వారే తినేంత హీనమైనటువంటి స్థితి కూడా వస్తుంది. అందుచేత తల్లిని తండ్రిని వృద్ధులైనటువంటి వాళ్ళని భార్యను కానీ తర్వాత పతివ్రత అయినటువంటి భార్యని కుమారుణ్ణి ఆ తర్వాత గురువును విప్రుణ్ణి ప్రపన్నుణ్ణి వీళ్ళందరినీ కూడాను ఎవరైతే సేవించారో అంటే ఎవరైతే పోషించారో అలాంటి వాడు మరణించిన వారితో సమానం. తండ్రి అలాంటి ఇలా శాస్త్రాలు చెప్తూ ఉంటే మేము మీ వల్ల జన్మను పొందినప్పటికీ కూడా మిమ్మల్ని ఏ రకంగానూ పోషించలేకపోయాము. ధనం చేత కానీ శరీరం చేతనైనా మేము మీకు సేవ చేయవలే కదా, అది మేము చేయలేకపోయాను నాన్నగారు, మమ్మల్ని మన్నించవలసింది. అకల్పయోహో, ఎందుకు మేము అలా చేయలేకపోయాము అంటే మాకు అకల్పయోహో అసమర్థులమైపోయాము
అందుచేత మిమ్మల్ని సేవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిత్యము కూడా కంసుని వల్ల ఎంతకాలం మీరు చెరపడ్డారో, ఎంత భయపడ్డారో, ఎంత బాధపడ్డారో ఇదంతా మాకు తెలుసు. ఆ రోజులన్నీ కూడా గడిచిపోయినవి. అప్పుడు ఎప్పుడైతే మీరు దుఃఖపడి ఉన్నారో, దుఃఖపడిన రోజుల్లో మీ దగ్గరికి మేము రాలేదు. అప్పుడు మిమ్మల్ని ఓడించేటువంటి పరిస్థితి లేదు. విద్యారణ్య స్వాముల వారు కూడా, ఆయన చరిత్ర ఆశ్చర్యకరం. విద్యారణ్య స్వాముల వారు 24 కోట్ల గాయత్రీ మంత్రానుష్ఠానం చేశారు. దారిద్ర్య బాధతో ఒకసారి ప్రత్యేకంగా ఒక పురస్కరణ చేశారు. లాభం లేదు. ఇది చిట్ట చివరి పురస్కరణ. ఈ పురస్కరణకు కూడా అమ్మవారు ప్రత్యక్షం కాకపోతే వెంటనే సన్యాసం తీసుకోవాలని చిట్ట చివరి పురస్కరణ చేశారు. చిట్ట చివరి పురస్కరణ చేసిన తర్వాత అంతా దత్తబ్రహ్మార్పణమస్తు అమ్మవారికి సమర్పణ చేశారు. గాయత్రి అమ్మవారికి చెయ్యంగానే అమ్మవారు ప్రత్యక్షం కాల. ఇంత లోపల వెంటనే కాస్త సన్యాసం తీసుకున్నారు. తక్కువ సన్యాసం తీసుకోగానే గాయత్రి అమ్మవారు వచ్చారు. ఆయన ఏం కావాలి అన్నారు. ఏం కావాలమ్మా, అన్నీ అక్కర్లేదనుకొని విడిచిపెట్టిన తర్వాత నువ్వు వస్తే ఉపయోగం ఏముందమ్మా, అన్నీ విడిచిపెట్టేశానన్నారు. అంటే నాయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా అబ్బాయి. వెనక్కి తిరిగి చూశారు. 24 మహాపర్వతములు దగ్ధమైపోతూ కనిపించినవి. 24 పర్వతాకారంగా దగ్ధమవుతుంది. ఏమిటి అంటే నాయన నీవు అనేక జన్మల నుంచి నువ్వు ఆర్జించినటువంటి పాపం ఉంది. ఆ పాపం అంతా కూడా ఈ పురస్కరణ వల్ల దగ్ధమైపోయింది నాయన. ఇప్పుడు నేను ప్రత్యక్షమయ్యాను, నీకేం కావాలి? అందుచేత ఇక్కడ చెప్తున్నారు, మోహమైతే వ్యతిక్రాంత, కాబట్టి మనల్ని మన్నించవలసింది అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఈ రకంగా క్షంతుమర్హత, మమ్మల్ని క్షమించవలసింది అని బలరాముల వారు శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరూ కూడా అనుకున్నారు. మా తర్ణవు పరతంత్రయో, మేము పరతంత్రులము, మీ సేవ చేయలేకపోయాం, మన్నించవలసింది అని. అప్పుడు సుఖయోగినులు వారు చెప్తున్నారు, నాయన ఈ రకంగా మాయామనుష్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువు విశ్వాత్మకుడు ఆయన కాస్త ఏం చేశారు? తల్లిదండ్రులు వచ్చిన ఆయన మా ఒళ్ళో కూర్చోమని అనేసరికి ఆ తల్లిదండ్రులకు ఒళ్ళో కూర్చున్నారు మహానుభావులు ఇద్దరు, బలరామకృష్ణులు ఇద్దరు కూడా. వాళ్ళు ఆలింగనం చేసుకున్నారు, మహాసంతోషపడ్డారు. ఆ రకంగా కంటి వెంట నీరు పెట్టుకొని స్నేహపాశబద్ధులై ఆ కుమారుని కాస్త కూర్చోబెట్టుకొని ఉండేసరికి వాళ్ళకి ఏమీ మాట రాలేదు పాపం తల్లిదండ్రులకి. నగించదు ఉచితో రాజన్ బాష్పకంఠో విమోహితో. అరే ఇంత దివ్యమైనటువంటి మహా శక్తి సంపన్నులు, సమస్త లోక నియామకులు, అలాంటి కుమారుడు ఈ రకంగా ఉన్నారు. వాళ్ళకి బ్రహ్మభావం రాకుండా చేశారు. గ్రహించవలసినది వాళ్ళకి బ్రహ్మభావం లేదు. మా కుమారుడు వచ్చారనుకున్నారన్నమాట. ఆ తర్వాత ఉగ్రసేనుడు మాతామహుణ్ణి ఆ యదువంశానికి కాస్త రాజుగా చేశారు. వీళ్ళకి ఈయన వంశం వాళ్లకు యయాతి శాపం వల్ల వాళ్ళకి సామ్రాజ్యం అధిపతిగా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే యవ్వనం ఇవ్వలేదు కాబట్టి ఆయన శాపం పెట్టున్నారు. యయాతి మహారాజు యదువంశస్థులకు ఎవరికి కూడా రాజ్యాధికారం లేదని. ఆ కారణం చేత తర్వాత అనేక మంది నా యందు మృత్యుడైన విబుధాదయ బలిం హరంతి అవనత కిపుతాన్యేన రాధిపా. అయినా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శక్తి యందు ఎంతయా వీళ్ళంతా కూడాను సర్వాన్ జ్ఞాతి సంబంధాన్ దిగ్భ్య కంస భయాకులాన్. సమస్త దిక్కుల్లో కూడాను ఇప్పుడు ఎక్కడెక్కడైతే కంసుని వల్ల భయం చేత ఆ దిక్కునకు ఈ దిక్కునకు ఆ ఊరు ఈ ఊరు పారిపోయారో వాళ్ళందరినీ పరమాత్మ పిలిపించారు, ఆయన రండి అని. ఎవరా వంశస్థులు, యాదవ వంశాల్లో ఎన్ని రకమైనటువంటి తెగలున్నావో వాళ్ళందరినీ కూడా పిలిచి ఊరడించి ఇక్కడ ఉండవలసింది అని చెప్పి అనేక గృహాలన్నీ కట్టించి వాళ్ళ ఇళ్లలో కాస్త ఉంచారు పరమాత్మ. ఆ తర్వాత ఎందుకు ఇప్పుడు ఎలా ఉందయ్యా మధురామండలం మొత్తం కూడా శ్రీకృష్ణ పరమాత్మ బలరాముల వారు వీరిద్దరి యొక్క భుజములు కలిస్తే 4 భుజములు ఆ చతుర్భుజ సంరక్షితమై ఆ మధురామండలం అంతా దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ గృహములన్నీ ఎలా ఉన్నవయ్యా అన్నారు. అయితే కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేత, కృష్ణ పరమాత్మ యొక్క ఉనికి చేత సమస్తమైన వారికి కూడాను జ్వరములు అంటే కంసముడి వల్ల కలిగేటువంటి భయాలు కానీ అలాంటి భయాలు ఏవీ లేకుండా దివ్యమైనటువంటి ఆనంద నిత్యం ప్రముదితం శ్రీమతో సదయస్మిత వీక్షణం. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత అందరూ సంతోషంగా ఉండేటువంటి స్థితి అంతా కూడా ఉంది. ఈ రకంగా వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ముఖం అనేటటువంటి ఏ దివ్యమైనటువంటి చంద్రుడున్నాడో ఆ చంద్రుల్లో ఉండేటువంటి చూపులు అనేటటువంటి ఆ కటాక్షములైనటువంటి సుధ ఉందో ఆ సుధని రోజు వాళ్ళు తాగుతూ ఉన్నారట అమృతాన్ని. ఎవరయ్య పిబంత అక్షైర్ ముకుందస్య ముఖాంబుజ సుధాముహో. ఆ మహానుభావుని యొక్క ముఖం అనేటటువంటి ఒక చంద్రుడు, ఆ చంద్రుడిలో ఉండేటువంటి చిరునవ్వు అనే కిరణంట. ఎందుకు ఆ మాట ఎలా తెలిసిందన్నాడు. ముకుంద, ము అంటే ముఖే, కుంద మల్లెపువ్వు వంటి హాసం ఎవరికైతే ఉందో ఆయన ముకుందుడు అనమాట. ముఖే కుందవద్ధాసో యస్యాసో ముకుంద అథవా ముఖం మోక్షం దదాతి ఇది ముకుంద. అందుచేత ముక్కు అంటే మోక్షమునిచ్చేవాడు కాబట్టి ముకుందుడు అని చెప్పవచ్చు. లేదా ము అంటే ముఖమునందు, కుంద అంటే మల్లెదొంతరల వంటి పలువరుస చేత కలిగిన చిరునవ్వు కలవాడు కాబట్టి ఆ పరమాత్మ అని. అందుచేత ఆ పరమాత్మ యొక్క చిరునవ్వు అనేటువంటి ఆ చంద్రకిరణం నుంచి వచ్చేటువంటి అమృతాన్ని ఆస్వాదించి మహానుభావుల ప్రజలంతా కూడా దివ్యమైనటువంటి సుఖాన్ని కలిగి ఉన్నారన్నమాట. ఎవరయ్యా
కుమారుడు సపిత్రోరభ్యధికా ప్రీతి ఆత్మజేష్వాత్మనోపి అని. ఎవరైతే చెప్పిన మాట వినేవాళ్ళు, తల్లిదండ్రులను పోషించేవాళ్ళు, ఆప్యాయంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల యొక్క మనోరథం తెలుసుకుని ప్రవర్తించేవాళ్ళు, అలాంటి ఆ పిల్లల్ని చూస్తే తల్లిదండ్రులకి ఎంత ప్రీతి ఉంటుంది అంటే ఆత్మజేషు ఆత్మనోపి, తమకంటే తమ పిల్లలు సుఖంగా ఉండాలి అని నిరంతరం కోరుకుంటూ ఉంటారట తల్లిదండ్రులు. ఎవరయ్యా తండ్రి అంటే శాపిత. అక్కడి నుంచి ఆయన పిలిచారు, నందుని పిలిచారు. ఇప్పుడు నందుని పంపించేసేయాలి. ఎందుకంటే వీళ్ళు పుత్రానందాన్ని అనుభవించాలి, వీళ్ళకి పుత్రవియోగం కలిగేటు. ఎందుకంటే పరమాత్మకు వీళ్ళకి పూర్తి ఇద్దరు ఉంటూ ఉండగా ఆ ఆనందం అనుభవించడం అనేది వీళ్ళకి శక్యం కాదు. అందుచేత నాయన ఇప్పుడు తండ్రి నందుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అసలు తల్లి తండ్రి అంటే ఎవరంటే ఎవరైతే ఆ పిల్లవాడిని పోషించి పాలించి రక్షించారో వాళ్ళ నాన్నగారు తల్లిదండ్రులు అంటే అని నందుడితో చెప్తున్నారు. కాబట్టి మీరు దివ్యమైనటువంటి పోషణ చేసి మమ్మల్ని రక్షించారు, మీరు బయలుదేరి తిన్నగా నందగోకులంకు వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే సామాన్యంగా నాయన చిన్నప్పటి నుంచి పెంచితే వెళ్ళండి అంటామేమిటి నాయన అనాలిగా. కానీ ఆ మాటకి ఎవరు కూడా అనలేదు, వెంటనే వెళ్ళడానికి సిద్ధమయ్యారు. యాతయూయం వ్రజం తాత వయంచ స్నేహదుఃఖిత అన్న. మీరు వెళ్ళండి, మీరు వెళితే నాయన నువ్వు అక్కడికి వెళితే రానివ్వద్దు. వాడు ఏమంటే కృష్ణ పరమాత్మ లేకుండా ఎందుకు వచ్చావని యశోదాదేవి అడిగితే, రోహిణి అడిగితే, మిగతా గొప్ప బాలకులంతా అడిగితే, గోపికలు అడిగితే సమాధానం ఏం చెప్తారు ఆయన చెప్పడానికి అవకాశం లేదు. అందుకోసం ఒక్కసారి కృష్ణ పరమాత్మ కేసి దిగులుగా చూచారు. అక్కర్లేదు, మేము వస్తాను గారు, మీకేం దిగులు లేదు, మేము వచ్చి చూస్తాను, మేమందరినీ వాళ్ళందరినీ పలకరిస్తాం సుమా అని సాంత్వన చేసి భగవంతుడు ఆ నందుని కాస్త పంపించారట. వాసోలంకార కుప్యాజై అర్హయామాస అనేక ఆభరణాలు ఇచ్చి రకంగా పంపించేసరికి ఆ నందుడు కాస్త చాలా కంటి వెంట నీరు పెట్టుకొని ఆ గోపులతో తోటి కలిసి మొత్తానికి నందగోకులానికి వెళ్లారు. ఆ తర్వాత నాయన పురోధస బ్రాహ్మణ బలరామకృష్ణుల ఇద్దరికీ కూడాను ద్విజ సంస్కారం అంతా చేస్తున్నారు. ఉపనయనాది సంస్కారం చేశారు. అనేక రకములైనటువంటి పట్టుబట్టలవన్నీ కూడా ఏర్పాటు చేశారు. చేసింది ఎవరయ్యా? వీళ్ళకి ఉపనయనం చేసింది గర్గాచార్యుల వారు. గర్గాచార్యుల వారు వీళ్ళకి మొదటి నుంచి పురోహితుడు కాబట్టి నామకరణం దగ్గరికి వచ్చారట. నామకరణం చేసేటప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన రూపం చూసి నామకరణం చేద్దాం అనుకున్నారు. ఏమని పేరు పెట్టాలి అనుకున్నారు. ఏమని పేరు పెట్టాలనుకొని మనస్సులో ఆయన నేను ఫలానా యదువంశములకు ఆచార్యుడైనటువంటి నేను ఫలానా పిల్లవానికి కుమారుడికి నామకరణం చేయదును అని సంకల్పం చేయాలట. వాళ్ళకి ఒక సంప్రదాయం అనమాట. ఇలాగా అనుకునేసరికి ఆయన ఫలానా గోత్రం దాకా వచ్చింది. గర్గాచార్యుల వారికి కృష్ణ పరమాత్మ ముఖం చూచిన తర్వాత తన పేరు తను మర్చిపోయారు. మర్చిపోయేసరికి అరే నేను ఏదో పేరు పెట్టాకున్నా, నా పేరేమిటి అని అనుకుంటున్నారు 4 సార్లు. ఆయన పేరు ఎందుకు గుర్తు రాలేదన్నారు. కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ ముఖం చూచేసరికి ఈ పిల్లవానికి పేరు పెడదామని వచ్చిన నేను నా పేరు మర్చిపోతేనే ఏమి చేయుదునా అని బాధపడ్డాట. ఆ తర్వాత పరమాత్మ యొక్క కృపచేత మొత్తం మీద పేరు వచ్చి శ్రీకృష్ణ అని పేరు పెట్టారన్నమాట. అందుకోసం చూడండి, క్ రు షు న్ ఆ అహ విసర్గ మొత్తం 6 అనమాట. 6 అక్షరాలు కలిస్తే కృష్ణ అవుతుందన్నమాట. అందుచేత కకార కమలాకాంత రుకారో రామయిత్యపి షకార షడ్గుణపతి నకార నారసింహభాక అకార అని తర్వాత శేషస్వరూపం అని చెప్పి ఈ రకంగా విసర్గం అనేటువంటిది నరనారాయణుడు అని చెప్పి. కా అంటే కమలాకాంతుడు, రు అంటే రాముడని, ష్ అంటే షడ్గుణపతి శ్రీ మహావిష్ణువు యొక్క, నకారం అంటే ఏమిటయ్యా అన్నారు నరసింహస్వామి, తర్వాత అకారం అంటే ఏమిటి శేషుడు, విసర్గలంటే ఏమిటయ్యా అన్నారు నరనారాయణుడు. ఇంతమంది యొక్క సమష్టి రూపము ఆ కృష్ణ అనేటువంటి అక్షరంలో ఆ అక్షరంలో ఆ షట్కంలో నిబద్ధమై ఉన్నదనమాట. అలాంటి దివ్యమైనటువంటి పేరు పెట్టారు. ఇప్పుడు కాస్త ఆయనకి గర్గాత్ యదుకులాచార్యాత్ యదుకుల ఆచార్యుడైనటువంటి ఆయన మహానుభావుడు గాయత్రమృతమాశ్రతో గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆయన వాళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళయ్యారు, సమస్త విద్యలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రత్యేకించి ఎప్పుడైనా సరే సంస్కారం చేశారు అంటే సంస్కారం లేని వ్యక్తి సంస్కారం, కానీ పరమాత్మకి ఎవరయ్యా సంస్కారం చేసేది? పరమాత్మ చేత లోకమంతా సంస్కృతం అవుతుంది. ఆయనకి సంస్కారం చేసేవాళ్ళు ఎవరున్నారు? తథాపి లోకంలో నాయన ధర్మం అంటే ఇలా ఉంటుందని చెప్పాలి. అందుచేత అది ఉపదేశ రూపంగా ఆచరణ రూపంగా చేస్తుంటారు. అందుకోసమే శ్రీమద్ భాగవతము శ్రీమద్ రామాయణము ఎలాంటివి అన్నారు? శ్రీమద్ రామాయణము ఆచరణ ప్రధానము, శ్రీమద్ భాగవతము అనుభవ ప్రధానము. అనుభవించి ఆనందించవలసిందే. అలా మనం చేయడానికి వీలేదు. నిన్న శ్రీరామ శర్మ గారు చెప్పారు, నాయన పరమాత్మలో మేము సమానమైనయ్యా అనుకుంటే ఒక్కసారి కారుకోట విషయం నోట్లు వేసుకొని తర్వాత మాట్లాడండి, ఏ మాట ఉన్న తర్వాత. అందుచేత ఆచరించాలి అని అన్నింటిలో పెట్టుకోవద్దు. అచింత్యమైనటువంటి విషయాల్లో అలాంటి తర్కం కూడదు అని చెప్పినారు.